మోనిటైజేషన్‌కి అవర్స్‌ని ఎలా కౌంట్ చేస్తారో అని తెలుసుకోవాలంటే, మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మోనిటైజేషన్స్కి అవర్స్ ఎలా కౌంట్ అవుతాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మోనిటైజేషన్ అనేది ఎప్పుడు అవుతుందంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ వచ్చినప్పుడు మనకు మోనిటైజేషన్ అనేది అవుతుంది. 4000 అవర్స్ అనేది కూడా లాస్ట్ 12 monthsలో వచ్చి ఉండాలి. అంటే లాస్ట్ 12 months అంటే చాలా వరకు డౌట్ ఉంటుంది. అంటే ఛానల్స్ మీరు 2024లో క్రియేట్ చేసి ఉంటే 2024 డిసెంబర్లో స్టార్ట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబర్కి 1 year అవుతుంది అని అనుకుంటారు. 1 year అయిపోయింది, వాచ్ టైం అంతా పోతుంది అని అనుకుంటారు. బట్ అలా వాచ్ టైంని కౌంట్ చేయరండి. వాచ్ టైం అనేది ఎలా కౌంట్ చేస్తారా అంటే 4000 అవర్స్ లాస్ట్ 12 monthsలో వచ్చి ఉండాలి. అలా అయితేనే కౌంట్ చేస్తాం. మనం ఛానల్స్ ఎప్పుడు స్టార్ట్ చేసామని అనేది కాదు, ఎప్పుడు మనకు 4000 అవర్స్ వచ్చిందో ఆ అవర్స్ ముందు 12 monthsని చూస్తారు. ఈ 12 monthsలో 4000 అవర్స్ వచ్చిందా లేదా అని. మీకు 4000 అవర్స్ వచ్చాయి, బట్ అది లాస్ట్ 12 monthsలో కాకపోతే ఆ వాచ్ టైం అనేది కన్సిడర్ చేయరనమాట. మీరు క్రియేట్ చేసి ఎన్ని మంత్స్ అయినా అవన్నీ, బట్ ఏ ఇయర్లో అయినా 4000 అవర్స్ రాని అది లాస్ట్ 12 monthsలో వచ్చినట్లయితేనే కన్సిడర్ చేస్తారు. ఈ వీడియోలో చెప్పినట్లుగా మోనిటైజేషన్కి అవర్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా క్యాలిక్యులేట్ చేసి 4000 అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ 12 months లాస్ట్ 12 monthsలో అయి ఉంటే మీరు మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అన్నమాట. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.